మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో నిలిచారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ అభ్యర్థిగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను ఎంపిక చేశారు. విశాఖ జిల్లా నేతలతో సీఎం జగన్ మంతనాలు చేశారు. అనంతరం బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. వైసీపీ నేతల మీద దాడులు జరుగుతున్నాయనే వాదనను కూడా ఖండించలేదు. జస్ట్ 2 రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చారు. బహుశా ఆయన పేరు కన్ఫామ్ అని తెలిసిన తర్వాతే బయటికి వచ్చి ఉంటారని భావిస్తున్నారు. వైసీపీ నుంచి గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఆ పార్టీకి గుడ్ బై కొట్టి జనసేన పార్టీలో చేరారు. దీంతో ఆయనపై వేటు పడింది. దీనివల్ల ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. 6న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉంది. 14న పరిశీలన, ఆగస్టు 16న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప ఎన్నిక జరగనుంది. సెప్టెంబర్ 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. సెప్టెంబర్ 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఎన్నికైన వారికి 2027 డిసెంబర్ 1 వరకు పదవీకాలం ఉంటుంది. ఈ క్రమంలో విశాఖ ఉమ్మడి జిల్లా అంటే విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి 3 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.